నీ క్రైస్తవ గృహంలో క్రీస్తు ఉండట్లేదంటే ఆలోచించేయండి. ఇందు నిమిత్తమే నిత్య జీవ ప్రదాతలు మీ ఇంట్లో మీకు మీరే తెచ్చుకోవట్లేదు. ఆయన నీ తలుపు తడుతున్నాడు, నువ్వు డోర్ తీయట్లేదంటే ప్రవేశించాలని చూస్తున్నాడు నీ గృహంలోకి, కానీ నువ్వు రానవ్వట్లేదు, అవకాశం అవ్వట్లేదు ఆయనకి. మార్తా మరి గృహం అద్భుతం నిజంగా. ఆ గృహంలో క్రీస్తున్నాడు కనుకనే లాజరు చనిపోయినా కానీ తిరిగి లేచాడు. ఆ గృహంలో జీవం ఉంటుంది ఖచ్చితంగా. విశ్వాసం కలిగినటువంటి గృహం మార్తా మరి గృహం, బేతనీయులైనటువంటి గృహం. విశ్వాసం లేదండి, విశ్వాసించలేదా ప్రభు మీద? ప్రభా నువ్వు ఉంటే నా సహోదరుడు చనిపోకపోదును, ఒకవేళ నువ్వు దేవుని ఏవైనా కానీ ఇస్తాడు, అది విశ్వాసం. ఆ గృహంలో విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, వాక్యానుసారమైనటువంటి గృహంలో ఉంది, అంటే వాక్యానికి విలువిచ్చే గృహంలో ఉంది, పునరుత్థానాన్ని నమ్మినటువంటి గృహంలో కూడా ఉంది. అందుకనే పునరుత్థానమందు లేస్తాడు నాకు తెలుసని ఎలా చెప్పింది? తెలుసు, వాక్యం తెలుసు. మార్తా మరియ వారి కుటుంబంలో వాక్యం ఎరిగినటువంటి కుటుంబం. పునరుత్థానం ఖచ్చితంగా లేస్తాడు అని అనుకుంది. కానీ మనకు కనీసం వాక్యం తెలిసిన కానీ నమ్మలేకపోతుంది, విశ్వాసం ఉంచలేకపోతున్నాం. నిజంగా వాక్యం తెలుసు మనకి, అప్పుడు ఏం తెలుసని? ధర్మశాస్త్రం ఎరిగినటువంటిది. పునరుత్థానమందు మరలా తిరిగి లేస్తారనే విశ్వాసం ఉంచింది. మనం వాక్యం ఎందుకు చెప్తున్నాం కానీ నిత్య జీవాన్ని ఇచ్చే క్రీస్తుని అంగీకరించలేకపోతున్నాము. ఎంత విచారం అండి నిజంగా, ఎంత విచారం! నిత్య జీవ ప్రవక్త క్రీస్తుని ఎరిగినా కానీ మనం ఆయన్ని అంగీకరించలేకపోవడం చాలా విచారం అండి నిజంగా, దురదృష్టకరం నిజంగా. ఆలోచించండి. అందుకనే మీ గృహంలో క్రీస్తు ఉన్నాడా లేదా పరిశీలన చేసుకోండి.